ఎప్పుడు రోజులన్నీ ఒకేలా ఉండవండోయ్. సూర్యుడి టైం సూర్యుడిది, చంద్రుడి టైం చంద్రుడిది. పగలు రేయిలా మారుతూనే ఉంటుంది. అలా రాజకీయాల్లోనూ ఎవ్వరికి అధికారం ఊరికే రాదండోయ్. ప్రతిపక్షాలతో పొలిటికల్ మహాభారతాన్ని మించిన యుద్ధం చేయాల్సిందే. నిన్నటి వరకు కేసీఆర్ తెలంగాణలో వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశారు. కాదు విపక్షాలకు మాటలతోనే బెదరగొట్టారు. ఇప్పుడు మాత్రం కాలం మారింది. తాజా ఎమ్మెల్సీ ఫలితాలు కారుని కుదిపేస్తున్నాయి. ఆకలి మీదున్న కమలానికి ఈ విక్టరీ ఊపిరి పోసిన కారు పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని కూడా పొలిటికల్ పండితులు అంచనాలు వేసేస్తున్నారు. తెలంగాణలో కారు చోరికి బ్రేక్లు, గులాబీకి కమలం వరుస చెలక్లు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికసించిన కమలం, సార్వత్రిక ఎన్నికల్లోనూ తగ్గేదిలే అంటున్న బీజేపీ. తాజా ఫలితాలతో గులాబీలో పువ్వులు, కేసీఆర్కి కౌంటర్ మొదలు. లక్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో, వేట్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వచ్చు. రోజులన్నీ మనవే కావాలని లేదా అన్ని రోజులు అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దు. గాలి ఏటవాలుగా వీచినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదే ఊర్ధముఖంగా వీస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. దుబ్బాక మొదలు ప్రతి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రతి కోణంలోనూ తిరుగుబాటు కనిపిస్తుంది. ఇందులో నాగార్జున సాగర్, మునుగోడు ఎన్నికలన్నీ ఈ ఘాటిన కట్టలేము. ఎందుకంటే నాగార్జున సాగర్ అధికార భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీటు కాబట్టి దానిని భారత రాష్ట్ర సమితి ఖాతాలో వేయలేము. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడమే 10,000 కాబట్టి దానిని కూడా భారత రాష్ట్ర సమితి ఘనత అనుకోలేము. మొత్తంగా రెండో టర్మ్లో కారు బాస్కి దెబ్బ మీద దెబ్బ కోలుకొని దెబ్బలు పడుతున్నాయి. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఆ నియామకాల్లోనూ పోలీస్ శాఖ మినహా మిగతా వాటి భర్తీలో ప్రభుత్వం అంతులేని జాప్యం ప్రదర్శిస్తుంది సర్కార్. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు నిరుద్యోగ భృతి తాయిలంగా వేశాడు. తనను గెలిపిస్తే నోటిఫికేషన్లు ఇస్తానని, ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. కానీ 4 ఏళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకుండానే గడిపేశారు. నిరుద్యోగ భృతి హామీని కూడా పక్కన పెట్టారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెగులుతుంది. పరిస్థితిని గమనించిన గులాబీ బాస్ ఇటీవలే నోటిఫికేషన్లు ప్రకటించడం మొదలుపెట్టారు. అయినా లక్షలాది మంది నిరుద్యోగుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత చల్లారలేదు. పైగా లేక ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు పేపర్ లీకేజీతో తీవ్రంగా అబాస్ పాలవుతున్నది. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యాన్ని పణంగా పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితి ఘనతలు అన్నీ ఇన్ని కావు. ఇక ఉద్యోగుల విషయంలోనూ గులాబీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతుంది. దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వంపై నిగురుగప్పిన నిప్పుల్లాగా ఉన్న ఉపాధ్యాయులు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థికి
వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇదే సమయంలో వారు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారు. దీంతో కారుని రివర్స్ గేర్లో తెలంగాణ భవన్ కి పంపించారు. భారతీయ జనతా పార్టీ గెలుపుని పూర్తి చేసుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఎన్నికలో తప్పకుండా ఒక ప్రజాస్వామ్య పాలన కొనసాగించడం, రామరాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. టీచర్లు అంటే ఏందో గుణపాఠం చెప్పి ఇలా ముఖ్యమంత్రి పిల్లలకు పాఠాలు నేర్పాలన్న టీచర్లే, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్న టీచర్లే. ఇలా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పారు వాళ్ళు. ఇలా టీచర్ అనే వ్యవస్థ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల మీద కూడా ఎంత కసి ఉందో దాన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులు మన ఓటు అనే ఆయుధం ద్వారా కసి తీసుకున్నారు. అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీచర్ల జోలికి పోకు, నువ్వు ఉద్యోగస్తుల జోలికి పోకు, వీటిని భడతారంటే ఇలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేసింది వాళ్ళు. ఆయన పోటీ చేయకుండా ఇవాళ ఏవిఎన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులకు డబ్బులు వంచి 80% భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, ఏవిఎన్ రెడ్డి గారిని గెలవకుండా చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేసిన కుట్రలు కుతంత్రాలను ఇవాళ ఉపాధ్యాయ వర్గం అంతా పటాపంచలు చేశారు. ఎందుకు భరించాలని నేను 317 జీవో పెడుతోని చెట్టుకోరి పుట్టుకోరి చేసి వల్ల ఉపాధ్యాయులు మొత్తం ఉద్యోగులు మొత్తం ఇలా సర్వనాశనం చేసిన వాళ్ళ బతుకులు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ యుద్దం చేసింది, భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది, పోరాటం చేసింది. భారతీయ జనతా పార్టీ 317 జీవో కోసం అనేక మంది కార్యకర్తలు జైలుకు వేరు, లాఠీ చార్జ్ కాళ్ళు చేతులు విరడుకున్నారు. ఇవాళ ఇలా ఫస్ట్ నాడు జీతాలి ముఖ్యమంత్రి, ఉద్యోగులకు ఉపాధ్యాయులు జీతాలి అంటే దొరికిస్తలేడు. వాస్తవానికి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. పీఆర్టీయూ కూడా బలంగానే ఉంది. యూటీఎఫ్ ను కూడా కొట్టి పారేయలేని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న బలం అంతంత మాత్రమే. ఈ క్రమంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియామకాలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం వంటి చర్యలతో ఉపాధ్యాయ లోకం విసిగి వేసారిపోయింది. పైగా అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ తీసుకొచ్చిన వివాదాస్పద జీవో వల్ల 4 ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగినా కించిత్ కూడా ప్రాయశ్చిత్తం లేకపోవడం విశేషం. మరోవైపు ఎమ్మెల్సీ విజయంతో అధికార భారత రాష్ట్ర సమితి కౌంటర్ స్టార్ట్ షురు అయిందని భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై సామాన్య ప్రజలకే కాదు ఉపాధ్యాయులకు కూడా విరక్తి వచ్చేసిందని చెప్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ ఫలితాలు చెప్తున్నాయి. అటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దు, ఇటు మద్యం కుంభకోణంలో కవిత ఇరుక్కుపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవటం, పాపం అధికార బీఆర్ఎస్కు ఎన్ని కష్టాల్లోనని జనం గుసగుసలాడుతున్నారు. గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.